మండలం అనేది మాకి ఇంతవరకు తెలియదు సార్. అసెంబ్లీలో మీరు చెప్పిన తర్వాత ఇంకోటి మా ఆర్జండి సార్ అప్పట్లో ఎంటి రామారావు సార్కి అడిగినారట. అప్పట్లో మాకు హాస్టల్ కార్డు అడిగినట్టు సార్. అప్పట్లో అయిన తర్వాత మీరు అసెంబ్లీ చెప్పినారు. మేము కూడా మా ఆర్జండి సార్ ఉండి ఒక మండలం ఏర్పడి ఊర్లో ఒక తీర్మానంలో చేసి సార్ కూర్చొని మండలం సాధించాలని అప్పటి నుంచి బయలుదేరిన తర్వాత ఒక్కొక్కటి సార్ తీర్మానాలతో అంతా కలిసికట్టుగా చేసుకున్నాం సార్. అదే బాధలో మేము ఎంత ఎవరెవరు సార్ మీ దగ్గర ఎంత వచ్చినా సార్ మీ ఇంటికి సార్ చాలా ఒక 10 సార్లు వచ్చి సార్ అడిగి సార్ ఎందరో ఏమేమి అడిగినారు. పెద్దారు మండలం వచ్చి మీరే వచ్చి అడిగిన మండలం కన్ఫర్మ్ అవుతుందని మీరే మాట ఇచ్చినారు సార్. మీరు ఆ పొద్దు సార్ మా ఊర్లో వచ్చి కూడా సార్ చాలా పెద్దగా సార్ ఒక ఎంత బాగా జరిగింది అంత సార్. ఎప్పుడెప్పుడు మీరు చూడలేదు సార్. అంత సభ జరిగింది సార్. అది కూడా సక్సెస్ అయింది సార్. మండలం కూడా సక్సెస్ అయినా సార్. కానీ సార్ ఒక విషయం సార్, మా కోరిక ఏం సార్, ఆంధ్రప్రదేశ్ లో మా కోరిక ఏం సార్, పెద్ద మండలం అని మీరు చెప్తారు సార్. ఇన్ని లక్షల జనాభాలో 4 మండలాలు కావాలని చెప్తారు సార్. మేము ఒకే మండలం సార్. మాది మేజర్ గ్రామం సార్. పెద్ద అడగడం గ్రామం అని పెద్ద మండలం పెద్ద గ్రామం కాదు సార్. అది సార్ మేము అన్నం చేసింది ఏం సార్, మేము అడిగిన ఒక మండలం కాదు సార్. ఏమో ఒక మండలం అయితే సార్ బడ్జెట్ వస్తుందని మీరే మాకు చెప్తారు కదా సార్. ఇన్ని వరకు సార్ మేము 25 సంవత్సరాలు సార్ మాకు మన రోడ్లు సార్ బాగా పడలేదు సార్. నీళ్లు కానీ మంచిలు కానీ మీరు చెప్పినట్టు సార్ డబ్బులు వస్తే మండలం పెద్ద మండలం డిస్ట్రిక్ట్ కాదు 4 మండలం అయితే డబ్బులు వస్తే బాగుంటుందని మీరు చెప్పినందుకు మేము కూడా సార్ సంతోషపడినాము. కష్టపడాలని అడిగినాం సార్. సార్ మేము అడిగింది ఏమడిగాం సార్, పెద్ద కాలం వద్దు అడిగాం సార్. ఈ 16 ఊళ్ళు సార్ మీరు కూడా ఖండించలేదు సార్. ఒక్కసారి ఏమనుకోండి సార్. సార్ మీరు ఆ రోజు అడిగితే బాగుండేది సార్. మీరు వాళ్ళు వచ్చిన రోజు మీ ఇంటికి వచ్చినాము. మీరు కూడా వాళ్ళు ఖండించారు సార్. మీరు ఖండించలేదు, అదును వాళ్ళు ఖండించలేదు సార్. మేము అడగలేదు సార్. మేము ఆ 16 ఊరు మేము అడిగాం సార్. కాలువ అవుతుంది మేము అడిగాం సార్. వడుగుంద మండలం గౌరవం కాదు సార్. చిన్న కోరిక సార్ మండలం సార్. ఇది మేము ఏం పాపం ఏం దళితం చేస్తాం సార్. వాటి అనవడం సార్. ఇంత తీసిపట్టి ఇంత చేసారు కదా సార్. మీరు ఒక్కరోజు వాళ్ళు నిలబట్టి ఒకరోజు అడిగితే సార్ వాళ్ళు మీ దగ్గర వచ్చిందే కదా సార్. వాళ్ళు కూడా ఇది కూడా కలిపి ఒక 10 ఊర్లు చేసి మండలం చేసింది కూడా గ్రాంట్ వస్తుంది సార్. మండలం ఏం తింటాం సార్. మండలం చేస్తే ఏమో ఒక ఫోటో వస్తాయి సార్. ఏమో మండలం ఏం సార్. ఎవరో వస్తాడు, మంచి పని జరుగుతుంది, అంత అభివృద్ధి జరుగుతుంది. మేము కూడా చాలా కష్టంగా మీరు అంటున్నారు సార్. మండలం అయింది సార్. ఏది తప్పు జరిగిందో దేవుడు చూస్తారు సార్. యాటి పోదు సార్. అది ఇప్పుడైనా ఏమైంది సార్, అది ఏం జరిగిందో ఏం లేదు. మేము మీరంటే లేదు సార్, ఇండియాలో లేదు. మేము చాలా అంటే సార్ మా ఊరికి అంతా ఇది చేస్తే సార్ వాడు చెప్పకూడదు సార్. అది చెప్తే చాలా పెద్ద సార్. ఏమంటే మా ఊళ్ళో ఓట్లు ఎక్కువ సార్. మాకు ఏమన్నా కానీ మాకు కంటిన్యూగా సార్ మేము వస్తాం రోజు పనికి వస్తాం. మా ఊరికి అంత విధంగా మాట్లాడిస్తారు. మేము దగ్గర అన్ని వీడలు ఉన్నాయి కలిసి కట్టుగా సార్. వాళ్ళు అనుకుంటే కూడా వచ్చే దగ్గర పోయి లోకేష్ దగ్గర అన్ని వాళ్ళు పెద్ద పెద్ద ఫోటో ఉన్నాయి కూర్చొని క్యాన్సల్ చేస్తారు సార్. మా ఊరికి ఇంత ఇది చేస్తారు సార్. ఊరని ఏం తప్పు చేశారు పెద్ద వాడు మీరే చెప్పండి సార్. ఏమో తప్పు చేశాం సార్. మండలం అడగకూడదు సార్. సార్ మీరు ఆ రోజు వాళ్ళు వచ్చినప్పుడు ఖండించండి సార్. వాళ్ళు ముందు పోవడం చేస్తారు. మేము అడిగింది కాల్ అవుతుంది కదా. మీ దగ్గర చెప్తాం సార్. మంత్రి దగ్గర అడిగినాం సార్. సీఎం దగ్గర అడిగాం సార్. పిఎం దగ్గర అడిగినాం సార్. అందరి దగ్గర అడిగాం సార్. ఇది వెంటనే సార్ మీరు సార్ దీని గురించి